రైట్, ప్రస్తుతం మనం హుజరాబాద్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ పాడి కౌశిక్ రెడ్డి గారితో ఉన్నాం. సార్, ఏంటి అంటే 24 గంటల నిరాహార దీక్ష ఒక ఎమ్మెల్యే చేయడం, ఇది కొత్తగా చూడొచ్చా? కాదు, ఇది చాలా చాలా బాధాకరమైన ఇష్యూ. మా హుజరాబాద్ శివార్లో ఉన్న సిరిసపల్లి దగ్గర డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త అంతా తీసుకొచ్చి ఇలా హుజరాబాద్లో వేస్తామంటున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఈ డంపింగ్ యార్డ్ అని చెప్పక తప్పదు. ఇలా పంటలు పండించిన పంటలు సరిగా పండవు. రేపు దాని పంటలకి నీళ్లు పెడతాము అంటే కూడా ఆ విషం నీళ్లు పంపితే ఆ పంటలు కూడా పండవు. రేపు మంచి నీళ్లు కూడా మా ప్రజలు మేము తాగితే రేపు విషం నీళ్లు తాగినట్టే. రేపు ఊపిరి పీల్చుకుందామంటే ఇలా మా ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇలా అట్లాంటిది ఇలా డంపింగ్ యార్డ్ని మేము సిరిసపల్లి శివార్లో ఏవైతే ఉన్నదో ఎట్టు పరిస్థితిలో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఊరు మధ్యలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజలను సాగొట్టుడేంది? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టు పరిస్థితుల్లో ఇక్కడ డంపింగ్ యార్డ్ రానివ్వము. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హుజరాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ, ఇది మర్చిపోవద్దు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషిస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చిందనేది కూడా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదు కావచ్చు. కానీ ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేను రాజకీయ విమర్శలు చేస్తలేను. ఇలా మీరు ప్రభుత్వంగా మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి, ప్రజలందరూ మీకే పాలాభిషేకం చేస్తారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఈ వేదిక మీద నుంచి ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, ఈ నుంచి 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి రాండి, కలిసి మనం నిల్చొని పోరాటం చేద్దాము. ఇప్పుడు మనము జెండాలన్నీ కూడా పక్కన పెడదాము. మన ఎజెండా ఒకటే ఉండాలి, డంపింగ్ యార్డ్ రద్దు చేయాలనేది ఒకటే అజెండా ఉండాలి మనకి, తప్పితే వేరే అజెండాలు వద్దు అని నేను దయచేసి ఇతర రాజకీయ పార్టీలకు కూడా పిలిపిస్తా ఉన్నాను. అంటే ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ చౌరస్తాలో కూర్చోగానే మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉడతల ప్రణవ్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు కలవడం, తర్వాత దీని గురించి తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే మీరు రోడ్డు మీదకి రాగానే, మీరు రోడ్డు మీద కూర్చోగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి రెస్పాన్స్ కావడం, మీకు ఒక్కటే చెప్తున్నా, ఇలా కౌశిక్ రెడ్డి కూర్చోగానే ప్రభుత్వం స్పందిస్తుందంటే చాలా చాలా సంతోషం నాకు. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ప్రభుత్వం స్పందించి కేవలం మేము చూస్తాము చేస్తాము అని వారు చెప్పినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మాకు ఉట్టి చెప్పే మాటలు వద్దు, మాకు రిటర్న్ ఆర్డర్ కావాలి అని నేను చెప్తా ఉన్నాను. హుజరాబాద్ ముందు బంద్ను కూడా పిలుపునిచ్చినాం, అద్భుతంగా బంద్ సక్సెస్ అయింది. ఇలా వేలాది మంది ఇలా జనం వచ్చి రోడ్ల మీద కూర్చుంటే ఇలా పోయిరు. కానీ ఎట్టు పరిస్థితిలో మాకు రద్దు ప్రకటన వచ్చే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎట్టు పరిస్థితిలో రద్దు చేస్తాము అనేది అఫీషియల్గా ప్రకటన చేసిన తర్వాతనే ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే మేము ఇది చేస్తున్నామో దాని తర్వాతనే మేము ఊకుంటాం, తప్పితే లేకుంటే దీన్ని ఊకునే ప్రసక్తి లేదు. రేపు గిట్లా వీళ్ళు అందరూ కూడా ప్రకటనలు ఇవ్వకపోతే మాత్రం రానున్న రోజులలో ఈ ప్రభుత్వంకి ఉన్న పెద్దలకి, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తాం. వేస్ట్ ఎనర్జీ అనేది హుజరాబాద్ కు కరెంట్ సప్లై చేస్తా ఉన్నది. ఇది కేవలం పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ లాభం కోసం చేస్తా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ మీ మీద ఎప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. ఈ ప్రశ్నల వర్షానికి సమాధానం వస్తుంది. ఆట ఆడరాక గజ్జలు బాగాలేవు అన్నట్టు ఇలా 2028 నవంబర్ వరకు ఎలక్షన్లే లేవు. ఇప్పుడైతే కొత్తగా ఎలక్షన్లు ఏం లేవు. 3 ఏళ్ల వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటా. ఇంకా ఎలక్షన్లు ఉన్నప్పుడు అందరం కూడా జెండాలు పట్టుకుందాం, నో ప్రాబ్లం. నేను సూటిగా ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా డంపింగ్ యార్డ్ని రద్దు చేయమని అడుగుతా ఉంటే ఈ డంపింగ్ యార్డ్ని మీరు రద్దు చేసేస్తే అసలు ఏ పంచాయతీ ఉండదు కదా. నేను అఖిలపక్ష మీటింగ్లో పెట్టమని చెప్తా ఉన్నాను. మాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, నాకు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యము, వారి ప్రాణాలే నాకు ముఖ్యము. కాబట్టే నేను హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతాను. ఇక్కడ ఉన్న వేలాది మంది, వందలాది మంది, వీళ్ళందరినీ ఇక్కడ ఎవరినన్నా అడగండి. ఇలా ఎవరికైనా ఒక్కరికన్నా డంపింగ్ యార్డ్ కావాలని ఒక్కరన్నా అంటారా? ఒకసారి అడగండి. అమ్మ, ఎవరికైనా డంపింగ్ యార్డ్ కావాలనా? విన్నారు కదా. ఇలా డంపింగ్ యార్డ్ వద్దు అనేది ఏ విధంగా స్పందన ఉందో ప్రజలలో. దయచేసి ఈ రాజకీయాలు బంద్ చేయరి, రాజకీయాల స్టేట్మెంట్లు ఇచ్చుడు బంద్ చేయరి.
హుజరాబాద్ గడ్డ మీద ప్రేమ ఉంటే హుజరాబాద్ గడ్డ మీద మీరు పుట్టినట్టయితే ఇది వెంటనే రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని ఈ మాట్లాడే చిల్లర మల్లర మాటలు ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాను. హుజురాబాద్ కి ఉద్యమాలు కొత్త ఏం కాదని చెప్పి అందరికి తెలిసింది సార్, మీరు కూడా చెప్పిన ఉద్యమం చేసినటువంటి మరి ఈ యొక్క దాన్ని అంటే మధ్యలోనే ముగించే ప్రయత్నం ముగుస్తున్నాయి, చాలా ఉద్యమాలు మధ్యలో ముగుస్తున్నాయి, ఇది కూడా మధ్యలోనే ముగుస్తుందా లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ తరలించేంత వరకు జరుగుతుంది? మీకు ఒకటే చెప్తున్నాము, కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలే, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి, మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకోరి, ఎట్టు పరిస్థితిలో మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వీళ్ళందరికీ చెప్తున్నా, మీరు గిట్ల పొరపాటున డంపింగ్ యార్డు రద్దు చేయమని మీరు ఎవరన్నా అంటే మాత్రం రేపు మీరు అందరూ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇలా కౌశిక్ రెడ్డి మీద ప్రభుత్వం కోపం ఉంటే ఈ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరిదీయండి, కానీ నా హుజరాబాద్ ప్రజల మీద కోపం తీయొద్దు. నేను 2,50,000 మంది పక్షాన అసెంబ్లీ సాక్షిగా మా హుజరాబాద్ ప్రజల గొంతునాడ వినిపించి ముఖ్యమంత్రి గారికి వినిపించిన, ఆల్రెడీ నా ఇచ్చిన పిటిషను తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చిన, శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చిన, లక్ష్మణ్ కుమార్ గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ని మాత్రం రద్దు చేయాలని మా హుజరాబాద్ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం. ఇది ఆ శవమైన లేవాలి కానీ ఇక మరి ఏ సందర్భానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క ఉద్యమం ఆగదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి మాట.